నేను విశాఖలోనే ఉంటాను. ఈసారి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈ నగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతానంటూ సీఎం వైఎస్ జగన్ విశాఖ వేదికగా చేసిన కామెంట్స్ ఆయనలోని కాన్ఫిడెన్స్కి, ఆయనలోని విజన్కి అద్దం పడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాననే ధీమా ఆయనలో కనిపిస్తోంది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించగానే ఎన్నో అడ్డంకులు సృష్టించారు, కోర్టుల్లో కేసులు వేశారు. అయినా అన్నింటినీ ఎదుర్కొంటున్నా ఇదే మన పరిపాలనా రాజధాని అంటూ సముద్రమంత ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అదేం చిత్రమో కానీ ఇటు చూస్తే ప్రతిపక్షాలు ఇప్పటికీ పొత్తులు, సీట్ల పంపకాల దగ్గరే ఉన్నాయి. అటు చూస్తే సీఎం జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమంటున్నారు. అలా చెప్పాలంటే ఎంత దమ్ము ఉండాలి, గెలుపుపై ఎంత నమ్మకం ఉండాలి, గుండెల నిండా ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండాలి. గెలుపుదేముంది సార్, తాను అమలు చేసిన సంక్షేమం, తాను చేసిన అభివృద్ధి ఖచ్చితంగా గెలిపిస్తాయి. అది కాదు మ్యాటర్. విశాఖపై సీఎం జగన్కు ఉన్న విజన్కు ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది అసలు మ్యాటర్. విశాఖను ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా మార్చడానికి తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. రానున్న 10 ఏళ్లలో 1,05,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో విజన్ విశాఖను ఆవిష్కరించారు. ఇదే సమయంలో సీఎం మరో మాట చెప్పారు. నేను అమరావతికి వ్యతిరేకం కాదు, దానిని శాసన రాజధానిగా కొనసాగిస్తాం. కానీ మౌలిక సదుపాయాలకే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి అన్నారు. నిజమే కదా? 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఒక్కచోటే కుప్పగా పోయడం కరెక్టా? ఆలోచించాల్సింది మనమే, ఆన్సర్ చేయాల్సింది మనమే. విశాఖ వేదికగా జరిగిన ఏపీ డెవలప్మెంట్ సదస్సు సీఎం ప్రసంగంపై ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏపీ డెవలప్మెంట్ సదస్సులో సీఎం జగన్ స్పీచ్లో విజన్ అండ్ కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించాయా? క్వశ్చన్ నెంబర్ 2. అభివృద్ధి వికేంద్రీకరణతోనే 3 ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారా? క్వశ్చన్ నెంబర్ 3. పరిపాలనా రాజధాని విశాఖపై సీఎం జగన్ ఫోకస్డ్గా ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 4. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా మార్చేందుకు ఒక విజన్తో ముందుకు సాగుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 5. అమరావతికి వ్యతిరేకం కాకుండా 1,00,000 కోట్లు పెట్టడం కరెక్ట్ కాదని భావిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 6. 10,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాదును మించి వైజాగ్ అభివృద్ధి చెందుతుందా? క్వశ్చన్ నెంబర్ 7. ఎన్నికల తరువాత విశాఖ నుంచే పాలన సాగిస్తా అన్నారంటే గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 8. విశాఖను పరిపాలనా రాజధాని చేయడానికి ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 9. తీర ప్రాంతాల్లో 4 పోర్టుల నిర్మాణంతో దేశంలోనే ఏపీని నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 10. రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో బాబు అండ్ ఎల్లో మీడియా విశాఖ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయా? ఈరోజు విశాఖలో సీఎం ప్రసంగం తరువాత వినిపిస్తున్నటువంటి ప్రధానమైన 10 ప్రశ్నలు ఇవే.